హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు కంప్లీట్ పెళ్లి వీడియో చూపించబోతున్నాను. అయితే ఇది పెళ్ళిలో మంగళ స్నానం రోజు మంగళ స్నానాలు చేయించిన తర్వాత పెళ్లి కూతురు అండ్ వాళ్ళ సిస్టర్స్ డ్యాన్స్ ఎట్లా చేస్తున్నారో చూడండి. మంగళ స్నానాల దగ్గర ఫస్ట్ అమ్మాయికి మంగళ స్నానాలు చేయించారు పెద్దవాళ్ళందరూ. తర్వాత మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత వీళ్ళు నాకు మర్దళ్ళు అవుతారు, పెళ్లి కూతురు సిస్టర్స్. అయితే మాకు మళ్ళీ ఈ ఛాన్స్ రాదు, సో మేము మంచిగా ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి సాంగ్స్ పెట్టించుకొని డ్యాన్స్ చేస్తున్నారు. యాక్చువల్గా పెళ్లి కూతురు కూడా ఫుల్ ఇష్టం డ్యాన్స్ అంటే. సో పెళ్లి కూతురు ఆ పిల్లలు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు వాళ్ళ ఒక మామయ్య అండ్ ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు అండ్ నేను కూడా ఉన్నాను. అయితే ఫ్లవర్స్ చల్లుకుంటూ వాళ్ళని డ్యాన్స్ చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. అండ్ ఫోటోగ్రాఫర్ కూడా ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నాడు. వీళ్ళందరూ ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఒక సాంగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ పెళ్లి కూతురు ఒక రేంజ్లో మంగళ స్నానాలు అంటే ఇంకా నైట్ టైం కదా, ఆ రోజు వర్షం కూడా ఉండే, చాలా చల్లగా ఉంది వెదరు. అయినా కూడా ఆ పిల్ల అసలు చలి అనే ఫీలింగే వదిలేసి మొత్తం డ్యాన్స్లో మునిగిపోయింది. సో వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అక్కడ సైడ్ నుంచి నేను, ఇటు సైడ్ నుంచి మా అత్తమ్మ ఫ్లవర్స్ చల్లుతున్నారు చూడండి. అందరూ ఫుల్ డ్యాన్స్ చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అక్కడ మంగళ స్నానాల్లో వీడియో తీయలేదు నేను, అది కూడా చాలా బాగుండే. అంటే అందరు చాలా బాగా ఎంజాయ్ చేసారు. దాని తర్వాత ఇంకా వాళ్ళందరూ వెళ్ళి పక్కకు సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలు సాంగ్స్ పెట్టించుకొని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి కూతుర్ని వద్దు అంటే ఇంకా వేరే కార్యక్రమం ఉంది, మైలపోలు ఉంది, వచ్చేసేయండి, ఇంకా ఇది చేయాలి, డ్యాన్స్ ఎంతసేపు చేస్తారు అని చెప్పేసి అక్కడ వేరే పెద్దవాళ్ళు అన్నా కూడా వాళ్ళు వినకుండా లేదు మళ్ళీ మాకు ఈ ఛాన్స్ రాదు, మేము ఇప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి సాంగ్స్ పెట్టించుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నారు అందరు కలిసి. ఇంకా లాస్ట్ ఇంకొక సాంగ్ అని అలా 2-3 సాంగ్స్ పెట్టించి ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ అన్నట్టుగా ఒక్కొక్క సాంగ్ తర్వాత ఇదే లాస్ట్ అనుకుంటా సాంగ్స్ పెట్టించుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నారు. సరే చెయ్యండి అని చెప్పేసి ఒక టైం ఇచ్చేసారు వాళ్ళకి. ఒక సాంగ్ అయిపోయింది. తర్వాత పెళ్లి కూతురికి ఏదో సెట్ చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక సాంగ్ పెట్టించుకొని డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు అక్కడ మేము పూలు పట్టుకొని రెడీగా ఉన్నాం. ఇక్కడ మా అక్క, అక్కడ నేను బంతి పూలు అన్నీ మొత్తం వాటిని చేసేసి వాళ్ళకి చల్లడానికి రెడీగా చూస్తున్నాము. సో ఇప్పుడు ఈ పిల్లలు ఇంకొక సాంగ్ పెట్టించుకొని డ్యాన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి పెట్టు అని చెప్పి చెప్తుంది పిల్ల సాంగ్. ఈమె నాకు అంతే, అందరూ మరదల్లే అవుతారు. సో ఈ సాంగ్ పెట్టించుకొని డ్యాన్స్ చేస్తారు చూడండి ఎట్లా చేస్తున్నారు. వాళ్ళ ఫంక్షన్ డ్యాన్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మైలపోలు రాశారు, ఆల్రెడీ రాసి పెట్టారు. మైలపోలు అంటే వడ్లతోటి అంటే తెలిసిన ఒక పర్సన్ రాస్తారు. రాసిన తర్వాత పెళ్లి కూతురు హల్దీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని తర్వాత సపరేట్గా దీనికి ఒక డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టేసి ఇంట్లో ఫ్యామిలీ మొత్తం అంటే రిలేటివ్స్ ఫ్యామిలీలో అప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉంటారో అంతమంది అమ్మాయికి అక్షింతలు వేస్తారు. అక్షింతలు వేసి అమ్మాయి మీది నుంచి ఒక 10 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ అలా తిప్పేసి ఒక గిన్నెలో పెడతారు. అవి మంగళ వాళ్ళు తీసుకుంటారు ఆ పైసలు అనేవి. అట్లా ఎంతమంది ఉంటే అంతమంది తిప్పేస్తారు. దాని తర్వాత ఇది కళ్యాణం ఫంక్షన్ హాల్ దగ్గర, అంటే ఫంక్షన్ హాల్కి నేను లేట్గా వెళ్ళాను, సో స్టార్టింగ్ నుంచి వీడియో లేదు. అయితే ఇంకా లాస్ట్కి ఫస్ట్ నుంచి వీడియో తీయలేదు నేను. అయితే లాస్ట్ వాళ్ళు తలంబ్రాలు పోసుకున్న దగ్గర నుంచి వీడియో తీశాను. సో ఇక్కడ అబ్బాయి ఫస్ట్ తలంబ్రాలు పోస్తున్నాడు. అట్లా ఒక 5-6 టైమ్స్ అనేది అబ్బాయితోటి పోయిస్తారు. అంటే ఫోటోగ్రాఫర్ తన ఫొటోస్ మంచిగా రావడం కోసమైనా ఇంకా ఎక్స్ట్రా టైం కూడా పోయిస్తారు. అయితే అయ్యగారైనా తలంబ్రాల తర్వాత చెంకీలు అవి ఉంటే అవి పోయించాడు. తర్వాత నెక్స్ట్ అమ్మాయితోటి సేమ్ అలానే మళ్ళీ అబ్బాయికి తలంబ్రాలు పోయిస్తున్నాడు. బియ్యము తలంబ్రాలు పోయించి చెంకీస్ అన్నీ కలిపేసి తలంబ్రాలు పోయిస్తారు అమ్మాయితోటి కూడా. అమ్మాయితో పోయించిన తర్వాత ఫస్ట్ అబ్బాయి పోయించారు కదా,
అబ్బాయిది అయిపోయిన తర్వాత అమ్మాయితో తలంబ్రాలు పోయిస్తారు. దాని తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు తలంబ్రాలు పోసుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయికి మంగళసూత్రం ఏదో వేస్తాడు. ఫస్టే మంగళసూత్రం కట్టేస్తారు. బట్ అబ్బాయి అమ్మాయికి ఇంకేదో చైన్ ఏదో వేసిండు. సో బియ్యం వేసిన తలంబ్రాలు పోసిన తర్వాత మంగళసూత్రం పెట్టారు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ఫోటో మంచిగా రాలేదు అని చెప్పేసి మళ్ళీ ఫొటోస్ కోసం మళ్ళీ తలంబ్రాలు పోయిస్తున్నాడు అబ్బాయితోటి. యాక్చువల్గా అయితే ఆల్రెడీ తలంబ్రాలు పోసుకోవడం అయిపోయింది. బట్ ఫోటోగ్రాఫర్ కోసం మళ్ళీ ఇంకొకసారి అబ్బాయి తలంబ్రాలు పోస్తున్నాడు. దాని తర్వాత అమ్మాయి ఆపోజిట్ కూర్చొని తలంబ్రాలు పోసుకున్న తర్వాత అదే అమ్మాయికి మంగళసూత్రం పట్టుకోమని చెప్పేసి పట్టుకొని ఫోటోషూట్ చేస్తున్నారు. ఫోటో అయిపోయిన తర్వాత ఆపోజిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అమ్మాయిని అబ్బాయిని పక్కన కూర్చోబెట్టేసి మా దాంట్లో అయితే వడ్డీ నింపుతారు. బియ్యం పెద్ద వడ్డీ బియ్యం నింపుతారు. రంజు చుక్క చూపిస్తారు. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.